ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో అనుసరించిన తీరు చూసింతే అది ఒక దివాలా తీసిన పార్టీగా మాకు అర్థమైంది. మొట్టమొదటిసారి నేను ఉభయ సభలకు ఈరోజు అటెండ్ అయిన చూసినా అది లీడర్లెస్ పార్టీ, ఇల్లీగల్ పార్టీ, ఈగల్ టీంకు దొరికే లీడర్స్ పార్టీ. అది ఇక గవర్నర్ గారి ప్రసంగం పట్ల రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బీఆర్ఎస్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారో వాళ్ళంతా లేచి నిలబడి ఈరోజు రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టు, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ గారిని ఇలా అవమానం చేసినట్టు, ఉన్న అంశాలన్నీ కూడా ఒక డెమోక్రటిక్ డాక్యుమెంట్ రూపంలో పెట్టినప్పుడు వాటిని సావధానంగా విని రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ప్రస్తావించాల్సిన అంశాలు లేచి నిలబడి, అంటే అపోజిషన్ లీడర్ లేకుంటే లేదంటే కేసీఆర్ లేకుంటే ఇలా పార్టీ ఎట్లా ఎలగబెడుతుందో ఇలా అర్థమైంది నాకైతే. ఇన్ని రోజులేమో బయట ప్రెస్ మీట్లలో చూసినాం, కానీ అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ వెనుక ఉన్న ఇక నలుగురు ఐదుగురు మాట్లాడుతున్న తీరు చూస్తే మీకు రాజ్యాంగం మీ నాయకునికి వద్దు, రాజ్యాంగాన్ని మార్చాలన్న మీ నాయనకు రాజ్యాంగం వద్దు. కేటీఆర్కి చెప్తున్నా, మీ బావను ముందు పెట్టి ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనుకుంటా. గవర్నర్ మాట్లాడుతుంటే ప్రతిగా మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యమా? ఇది నువ్వు ప్రజా నాయకునివా? ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకుడు చేసే పరిస్థితి ఇట్లనే ఉంటుందా హరీష్? ఇవాళ మీరు ఒక్కడు మాట్లాడతలే. ఫామ్ హౌస్లలో డ్రగ్స్తో దొరికితే మీ నాయకుడేమో పోయి ఫామ్ హౌస్లో ఉంటాడు, మీ నాయకులేమో ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకొని ఉంటారు. మీరు మరి డ్రగ్స్ తీసుకొని ఇక్కడ మాట్లాడుతుండ్రో ఏమో నాకు అర్థం కావట్లేదు. అందుకనే మా వెంకట్ ఇంతకుముందు పెట్టిండు డ్రగ్స్ టెస్ట్ సెంటర్ ఇక్కడ అసెంబ్లీలో పెట్టాలని చెప్పి. కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన చర్యలకు పూనుకుంటే మిమ్మల్ని ఎవరు హర్షిస్తారు? దీంట్లో ఒక్క అంశం మీద డీవియేషన్ వచ్చినా చర్చకు సిద్ధం కాదు. అది షార్ట్ టైం డిస్కషన్ అయినా లాంగ్ టైం డిస్కషన్ పెట్టుకోవచ్చు, కానీ గిదేం కథలు రా బాబు మీ. నేను అంటున్నా, తెలంగాణ ఉద్యమ కాలంలో కాక గవర్నర్ గారి మీద చింపి ఏదో అది ఇసిరేసినట్టు లేకపోతే అప్పుడేదో నడిచినట్టు కలవదు కదా. ఇది తెలంగాణ. ఇక్కడ ఎవరి మీద మీరు పొట్టాడుతున్నారు? ఇలా ప్రజాపాలన వచ్చి రేవంత్ రెడ్డి గారు పథకాలు అమలు చేస్తుంటే ఈ 420 గాళ్లకు 420 అమలు పథకాలు అంటారు. అసెంబ్లీలోనేమో మళ్ళీ 6 గ్యారంటీలు చెప్పండి సార్ అంటాడు. మరి 420నా 6 ఈ 420 గాళ్ళు చెప్పాలి. ఈ 6 పథకాల కింద ఉన్నది 13 ఉప పథకాలని మా మేనిఫెస్టోలో ఉంది. మరి 420 క్రియేట్ చేసిన 420 గాడెవడు? కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, ఇంకెవరైనా? వాటి బయటికి తీసుకురాలి. మీకు కావాల్సినవి 420 వేషాలు వేసే మీలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలా ఈరోజు 6 గ్యారంటీలు ఇచ్చి 5 గ్యారంటీలు మా విప్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు 5 గ్యారంటీలు కంప్లీట్ అవుతున్న క్రమంలో జీర్ణించుకోలేక ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సు వద్దు, ఉచిత ఏంది సన్న బియ్యం ఇస్తే సన్న బియ్యం వద్దు, రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డు ఏది మూసి చేస్తామంటే మూసి వద్దు, లేదు ఇంకోటి చెరువులు బాగు చేస్తామంటే చెరువులు బాగు చేయొద్దు. మరి మీకు ఏది బాగు చేయొద్దాయే? అన్నీ కావాలని కోరుకుంటుంటారు. చేస్తున్నాయేమో మీకు కళ్ళు కనపడవా? కాబట్టి ఇలాంటి ఒక దీన స్థితిలో నేను మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఇది బోగస్ రాష్ట్ర సమితి, పూర్తిగా బోగస్ తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ దాంట్లో మాట్లాడుతున్నప్పుడు చేసే స్థితి ఏదైతే ఉందో అది మార్చుకొని కనీసం ఇక నేను అనుకుంటున్నదా హౌస్లో ఉన్నప్పుడు చూసినప్పుడు అనుకున్నా, హరీష్ రావు ముందున్నాడు, కేటీఆర్ ఎన్నుకున్నాడు. ఆయనేమో కేటీఆర్ను ముందు పెట్టిండు, హరీష్ రావు వెనుక పెట్టిండు. వీళ్ళిద్దరి కొట్లాడడం వల్ల ఇలా పార్టీ ఉండేటట్టుగా లేని పరిస్థితి. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు హర్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ధీటుగా ఎదుర్కొనే నాయకుడే ప్రతిపక్షంలో లేకపోవడం అనేది అలా మేము చేస్తున్న పనులకు ప్రజలు మాకు ఇచ్చిన ఆశీర్వాదానికి మరో బలం చేకూర్చిందని నేను అనుకుంటున్నా. మీరిద్దరు తేల్చుకొని రాండ్రా భయ్, ఎవరో మీ భావన బామార్దిన లీడర్ తేల్చుకొని రండి. రేవంత్ రెడ్డిని ఎదుర్కొని అప్పుడు చూద్దాం. కానీ ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ చేసి దీన్ని చిత్తు కాగితం అంటారు. చిత్తోళ్ళకు చిత్తుగానే కనబడుతుంది. ఇది చిత్తు సన్నాసులకు చిత్తోరుగానే కనబడుతుంది. గవర్నర్ ప్రసంగ పాఠం చిత్తు కాగితం అన్న సన్నాసులారా, దాంట్లో ఏముందో కనీసం తెలుసుకొని బుర్రన్న పెంచుకోరు. అంతకంటే ఎక్కువ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా రేపటి రోజున బడ్జెట్లో కానీ భవిష్యత్తులో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. మీరు ఎవరి పక్షాన ఉంటారో మీరు తెలుసుకోండి.